హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దేవి అని ప్రవీణ్ మిట్టల్కి లక్ష్మి షేర్స్ రాసి ఇచ్చినట్టుగా ప్రూఫ్ని మిత్రకు చూపించిన తర్వాత మిత్ర లక్ష్మిని అపార్థం చేసుకుంటాడు. ఇక అప్పుడు వివేక్, అన్నయ్య తొందరపడి నువ్వు వదిన్ని అపార్థం చేసుకోవద్దు, అసలు వదిన జాడ తెలుసుకుంటే నిజాలు ఏంటో తెలుస్తాయి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద, వద్దు వివేక్, ఇంత జరిగిన తర్వాత ఇంకా లక్ష్మిని వెనకేసుకుని రావాలని చూడకండి, లక్ష్మి ద్రోహం చేసిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర, అవును వివేక్, నమ్మించి మోసం చేసింది, ఇంకెప్పుడు కూడా నేను జీవితంలో లక్ష్మి మొహం చూడాలనుకోవడం లేదు, తనకి నా మనసులో చోటిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత అరవింద జయదేవ్తో, నందన్ కుటుంబం ఎంతో బలమైనది, అటువంటి కుటుంబంలోకి లక్ష్మి అనే బలహీనం వచ్చి చేరింది, దాన్ని ఆ ప్రవీణ్ మిట్టల్ అవకాశంగా తీసుకున్నాడు అని చెప్పి, అసలు లక్ష్మి నిజంగా ఇంత ద్రోహం చేస్తుందని అస్సలు అనుకోలేదండి, లక్ష్మిని అడ్డం పెట్టుకొని ఇంత మోసం చేసిన ఆ ప్రవీణ్ మిట్టల్ని కూడా నేను వదిలిపెట్టను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక దేవి అని ఎంతగానో సంతోషపడిపోతూ, నేను రగిల్చిన ఈ చిచ్చు ఇంతలా రగిలిపోతుందని అస్సలు అనుకోలేదు, మొత్తానికి నా అస్త్రం బాగానే పనిచేసిందని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి బస్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని ఎక్కడికో బస్సులో వెళ్తూ ఉంటుంది. ఇక అలా బస్సులో వెళ్ళేటప్పుడు మిత్రను తలుచుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ప్రవీణ్ మిట్టల్ తన ఇంట్లో ఎవరితోనో కలిసి పార్టీ చేసుకుంటూ మందు తాగుతూ ఉంటాడు. ఇక అప్పుడే అరవింద, జయదేవ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక అప్పుడు అరవింద ప్రవీణ్ మిట్టల్ అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు ప్రవీణ్ మిట్టల్, జాగ్రత్త అరవింద, ఎందుకు అంతలా అరుస్తున్నావు, ఓకల్ కార్డ్స్ దెబ్బతింటాయని చెప్పి అంటూ ఉంటాడు. ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని మోసం చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే, బిజినెస్ అంటేనే అలా ఉంటుంది అరవింద, ఎత్తుకి పై ఎత్తులు వేయాలి, మీ ఎత్తుకి నేను పై ఎత్తు వేశాను అంతే అని చెప్పి ప్రవీణ్ మిట్టల్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జయదేవ్, ప్రవీణ్ మిట్టల్, నువ్వు మా కోడల్ని ఏదో మాయ చేసినట్టున్నావు, ఏదో మభ్య పెట్టినట్టుగా ఉన్నావు, అందుకే తను నీకు షేర్స్ అన్ని కూడా రాసి ఇచ్చేసింది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద, ఇంకా ఏంటండి కోడలు అంటూ తనని అంతలా వెనకేసుకొని వస్తున్నారు, కోడలనే మాటకు మాయని మచ్చ తెచ్చింది, కుటుంబాన్ని నట్టేట ముంచి వెళ్ళిపోయింది, ఇంకా తన గురించి మాట్లాడకండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రవీణ్ మిట్టల్, మీరేంటి అరవింద మాలిని గారు ఇలా ఉన్నారు, బొగ్గుకి బంగారానికి తేడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, అంత త్యాగం చేసిన లక్ష్మిని అలా మాట్లాడుతున్నారు, మీరు ఇటువంటి మైండ్ సెట్తో బిజినెస్ని ఎలా రన్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని చెప్పి ప్రవీణ్ మిట్టల్ అంటూ ఉంటాడు. ఏంటి త్యాగం చేసిందా, అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో క్లియర్గా చెప్పు అని అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రవీణ్ మిట్టల్, నేను అవకాశవాదినే అరవింద గారు, కానీ మంచితనాన్ని కూడా కాస్త పొగడాలి కదా, అందుకే నేను మీ కోడలు మంచితనాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను, అసలు ఏం జరిగిందంటే మనీషా వాళ్ళ అమ్మను యాక్సిడెంట్ చేసినందుకు మిమ్మల్ని జైలుకి పంపించకుండా ఉండాలంటే మిత్రని కుటుంబాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోమని లక్ష్మికి చెప్పింది, అందుకే మిమ్మల్ని జైలుకి వెళ్లకుండా కాపాడడం కోసం అని చెప్పి లక్ష్మి మనీషాకు ఇచ్చిన మాట ప్రకారం మిత్రని కుటుంబాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది, ఈ అవకాశాన్ని నేను కూడా వినియోగించుకోవాలని అనుకున్నాను, అందుకే షేర్స్ కనుక నాకు రాసి ఇవ్వకపోతే మీరు యాక్సిడెంట్ చేసిన వీడియోని తీసుకెళ్ళి పోలీసులకు ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తానని లక్ష్మిని నేను బ్లాక్మెయిల్ చేశాను, మిమ్మల్ని కాపాడడం కోసం తను ఇన్ని త్యాగాలు చేసిందని చెప్పి ప్రవీణ్ మిట్టల్ అరవిందకి చెబుతాడు. ఇక అప్పటి వరకు లక్ష్మిని అపార్థం చేసుకున్న అరవింద లక్ష్మి మంచితనాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతటి త్యాగం చేసిన కోడలికి జీవితాంతం పాదపూజ చేయాల్సిన మీరు ద్రోహం చేసింది, మోసం చేసింది అంటూ ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు అరవింద గారు,
నేను పార్టీ మూడ్లో ఉన్నాను. ఇప్పుడు మీ కోడలు గురించి మీకు నిజాలు తెలిసాయి కదా, వెళ్ళి తనని క్షమాపణ అడుక్కుంటారో లేదంటే ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ప్రవీణ్ మిట్టల్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అరవిందకి జరిగిందంతా తలుచుకున్న తర్వాత తల తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా అరవింద, మన కోడలు లక్ష్మి కడిగిన ముత్యం లాంటిది. తనకు మోసం చేయడం తెలీదు, త్యాగం చేయడం మాత్రమే తెలుసు. నువ్వే నేనెంత చెబుతున్నా వినకుండా లక్ష్మిని అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు నేను నా కోడల్ని వెతకడానికి వెళ్తానని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద నేను కూడా వస్తాను పదండి అని చెప్పి జయదేవ్తో కలిసి బయటకు వెళ్ళి లక్ష్మిని వెతుకుతూ ఉంటుంది. మరోవైపు ఇంటి దగ్గర మిత్ర లక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పెళ్లి ఫోటోలు, పెళ్లి బట్టలు ఇవన్నీ కూడా తగలబెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత మిత్ర ఎంతో ఆవేశంగా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడు వివేక్ మిత్ర దగ్గరకు వచ్చి అన్నయ్య, నువ్వు వదిన గురించి తప్పుగా ఆలోచిస్తున్నావేమో అని అనిపిస్తుంది. ముందు అసలు వదిన ఎక్కడుందో తెలుసుకుంటే మనకున్న అపోహలన్నీ తొలగిపోతాయి కదా, ఒక్కసారి నా మాట వినన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర వద్దు వివేక్, కళ్ళ ముందు అంత పెద్ద ఆధారం కనిపిస్తున్నా కూడా ఇంకా నన్ను నేను మోసం చేసుకోవాలనుకోవడం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక వివేక్ మాత్రం అన్నయ్య, ఒక్కోసారి మన కళ్ళతో చూసేదంతా నిజం కాకపోవచ్చు, చెవులతో విన్నదంతా కూడా నిజం కాకపోవచ్చు. దయచేసి వదిన్ని అపార్థం చేసుకోవద్దన్నయ్య అని చెప్పి వివేక్ మిత్రకు ఎంతగానో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే నిజంగా లక్ష్మి మనల్ని మోసం చెయ్యకపోయి ఉండుంటే ఇలా మన కళ్ళ ముందుకు రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేదే కాదు. తను నమ్మక ద్రోహం చేసిందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. వరే మిత్ర, లక్ష్మికి త్యాగం చేయడం తప్ప మోసం చేయడం రాదురా అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది. వదినకు ఉన్న ఆస్తి గురించి మనకు తెలియంది కాదు కదా అన్నయ్య, డబ్బుల కోసం వదిన మరీ ఇలా దిగజారదు అని చెప్పి సంజన కూడా మిత్రకు నచ్చి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా ఎంతమంది చెప్పినా కూడా మిత్ర లేదు, లక్ష్మి నమ్మక ద్రోహం చేసింది, మీరు ఎన్నైనా చెప్పండి, లక్ష్మిని మాత్రం ఇక నేను జీవితంలో నమ్మను. నేను ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్లు చేశాను, పక్కనున్న వాళ్ళను చూసి వాళ్ళేంటో వాళ్ళ మనస్తత్వం ఏంటో ఎంతో త్వరగా పసిగట్టగలిగే నేను లక్ష్మి ఇన్ని రోజులుగా నా పక్కనే నా బెడ్రూమ్లో ఉన్నా కూడా తన మనస్తత్వాన్ని అంచనా వేయలేకపోయాను. ఇన్ని రోజులుగా లక్ష్మి మంచితనం అనే ముసుగు వేసుకొని నాకు ద్రోహం చేసింది అని చెప్పి ఇక అలా మిత్ర ఎంతో ఆవేశంగా ఫ్లవర్ వాజ్ని విసిరుకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత తన బెడ్రూమ్లో కూర్చొని లక్ష్మి గురించి ఆలోచిస్తూ లక్ష్మి ఇన్ని రోజులుగా మిగతా ఆడవాళ్లను నిన్ను పోల్చుకొని నువ్వు మిగతా ఆడవాళ్ళ కంటే పూర్తిగా భిన్నమని, అసలు ఈ ప్రపంచానికి నీకు సంబంధమే లేదని నిన్ను ఎంతగానో గుడ్డిగా నమ్మాను. నేను నిన్ను ఇంతలా నమ్మితే నువ్వు మాత్రం నాకు వెన్నుపోటు పొడిచావని చెప్పి మిత్ర అలా మందు తాగుతూ ఉంటాడు. మరోవైపు జయదేవ్ అరవింద్ ఇద్దరు కూడా బస్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఒక వ్యక్తిని లక్ష్మి ఫోటో చూపించి జయదేవ్ అడుగుతూ ఉంటే ఈ అమ్మాయి గంట క్రితం వరకు ఇక్కడే కూర్చుందండి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అవునా, ఇక్కడ కూర్చుందా, ఇంతకీ తను ఏ బస్కి టికెట్ కొనుక్కుందని చెప్పి జయదేవ్ అడగడంతో చింతలపల్లి వెళ్ళిందండి అని చెప్పి అక్కడున్న అతను చెబుతూ ఉంటాడు. ఇక దాంతో జయదేవ్ అరవింద ఇద్దరు కూడా లక్ష్మి గురించి కంగారు పడుతూ అలా వెళ్ళబోతూ ఉంటే అరవింద జయదేవ్తో ఏమండి, ముందు మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, మిత్ర లక్ష్మిని దారుణంగా అపార్థం చేసుకున్నాడు, ముందు మిత్రకు నిజం చెప్పాలని చెప్పి జయదేవ్ని తీసుకుని అరవింద ఇంటికి వస్తుంది. అరవింద జయదేవ్ ఇద్దరు ఇంటికి వచ్చేసరికి మిత్ర ఫుల్లుగా తాగేసి అలా బెడ్ మీద స్పృహ లేని స్థితిలో ఉంటాడు. మిత్రను చూసి జయదేవ్ అరవింద ఇద్దరు కూడా బాధపడతారు. ఇన్ని రోజులుగా లక్ష్మి అంటే ఇష్టం లేనట్టుగా మన ముందు మిత్ర ఎంతగానో నటించాడు, కానీ వాడి గుండె లోతుల్లో లక్ష్మి మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడో చూడు అరవింద అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు.